ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. 2026 సంవత్సరంలో ఏప్రిల్ 17న వచ్చే అమావాస్యకు జ్యోతిష్య శాస్త్రం మరియు ఆధ్యాత్మిక శాస్త్రంలో విశిష్ట స్థానం ఉంది. ఎందుకంటే ఈ అమావాస్య శుక్రవారం నాడు వస్తోంది. శుక్రవారంతో కూడిన అమావాస్య లక్ష్మీ కటాక్షానికి మరియు పితృదేవతల ఆశీస్సులకు అత్యంత అనుకూలమైన రోజు. అప్పుల బాధల నుండి విముక్తి పొందడానికి, ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధించడానికి ఈ రోజున ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలామంది అమావాస్యను ఒక అశుభ దినంగా భావిస్తారు. కానీ ఆధ్యాత్మిక కోణంలో అమావాస్య అనేది మన పితృదేవతలను తలుచుకోవడానికి మరియు మన జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. ఏప్రిల్ 17న వచ్చే ఈ అమావాస్య చైత్రమాసం ముగింపును మరియు వైశాఖ మాస ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈరోజు శుక్రవారం కావడం వల్ల ఇది మహాలక్ష్మి ఆరాధనకు మరియు ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి ఒక మహత్తరమైన ఘడియగా చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం శుక్రగ్రహానికి మరియు లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. అమావాస్య నాడు పితృదేవతలు భూమికి దగ్గరగా ఉంటారని నమ్మకం. ఎప్పుడైతే పితృదేవతల ఆశీస్సులు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం ఒకేసారి లభిస్తాయో అప్పుడు ఆ వ్యక్తికి ఉన్న దరిద్ర యోగం తొలగిపోతుంది. ఏప్రిల్ 17న వచ్చే అమావాస్య నాడు మనం చేసే చిన్న పరిహారమైనా సరే అది మన అప్పుల బాధలు తగ్గడానికి బలమైన పునాది వేస్తుంది. మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు రావడానికి ఒక ప్రధాన కారణం పితృదోషం. మన పూర్వీకులకు సరైన రీతిలో తర్పణాలు ఇవ్వకపోవడం వల్ల ఇంట్లో సంపాదన నిలవదు, అప్పులు పెరుగుతాయి. ఏప్రిల్ 17 ఉదయాన్నే స్నానం చేసి నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి. ఈ రోజున కాకులకు అన్నం పెట్టడం మర్చిపోకూడదు. కాకులు పితృదేవతల స్వరూపాలుగా భావిస్తారు. మీరు పెట్టే ఆహారాన్ని కాకి ముట్టుకుంటే మీ పితృదేవతలు మీపై ప్రసన్నులయ్యారని మరియు త్వరలోనే మీ కష్టాలు తీరబోతున్నాయని అర్థం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఈ ఏప్రిల్ 17 అమావాస్య నాడు ఇప్పుడు చెప్పే పద్ధతులను ఖచ్చితంగా పాటించాలి. ఈ అమావాస్య నాడు ఉదయం లేదా సాయంత్రం వేళలో లక్ష్మీ నరసింహస్వామి ముందు దీపం వెలిగించి రుణ విమోచన నరసింహ స్తోత్రం పఠించాలి. నరసింహస్వామి అప్పుల బాధల నుండి విముక్తి ప్రసాదించే దైవం. అమావాస్య రోజు సాయంత్రం మీ ఇంటి గుమ్మం వద్ద రెండు వైపులా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. దీనివల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా ఉంటుంది మరియు లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లు అవుతుంది. ఒక గాజు గ్లాసులో నీరు తీసుకుని అందులో కొద్దిగా కల్లుప్పు వేసి మీ ఇంటి నైరుతి మూలలో ఉంచండి. మరుసటి రోజు ఆ నీటిని బయటకు పారబోయండి. ఉప్పుకు నకారాత్మక శక్తిని పీల్చుకునే గుణం ఉంది. అప్పులు పెరగడానికి కారణమయ్యే వాస్తు దోషాలను ఇది తగ్గిస్తుంది. అమావాస్య నాడు సాయంత్రం రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. ఈ పూజ వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అమావాస్య రోజున మన ప్రవర్తన మరియు ఆహార నియమాలు మన అదృష్టాన్ని నిర్దేశిస్తాయి. సూర్యోదయానికి ముందే స్నానం చేయటం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అమావాస్య రోజున పేదలకు పండ్లు, పాత వస్త్రాలు లేదా అన్నదానం చేయటం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం లేదా మద్యం సేవించకూడదు. దీనివల్ల పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. వీలైనంత వరకు అమావాస్య రాత్రి ప్రయాణాలను నివారించడం మంచిది. ఇంట్లో గొడవలు పడటం, ఎవరిని దూషించడం చేయకూడదు. అమావాస్య నాడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంటేనే దైవశక్తి మనకు అందుతుంది. ఏప్రిల్ 17 శుక్రవారం కాబట్టి సాయంత్రం వేళలో మహాలక్ష్మి పూజకు ప్రాధాన్యత ఇవ్వండి. అమ్మవారికి ఎర్రటి పువ్వులతో పూజ చేయండి. కనకధారా స్తోత్రం లేదా శ్రీ సూక్తం పఠించటం వల్ల అప్పుల బాధలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. పూజలో కొన్ని గోమతి చక్రాలను ఉంచి పూజ తర్వాత వాటిని మీ ధనముంచే బీరువాలో పెట్టుకోండి. ఇది ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన తంత్రం. అమావాస్య నాడు చంద్రుని ప్రభావం భూమిపై తక్కువగా ఉంటుంది. దీనివల్ల మానసిక ఉద్వేగాలు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ రోజున ధ్యానం చేయటం వల్ల మనస్సు అదుపులో ఉంటుంది.
అప్పుల బాధ ఉన్నప్పుడు మనిషి మానసిక కృంగుబాటుకు గురవుతాడు. అమావాస్య నాటి ప్రశాంతతను ఉపయోగించుకుని మీ ఆర్థిక ప్రణాళికను సరిదిద్దుకోవడానికి ఇది మంచి సమయం. దైవ ప్రార్థన మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తే మీ కష్టం మీకు విజయాన్ని అందిస్తుంది. ఏప్రిల్ 17 అమావాస్య మీకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. అప్పులు అనేవి కేవలం ఆర్థిక సమస్యలే కాదు, అవి మన కర్మ ఫలితాలు కూడా. భక్తితో పితృదేవతలను, శక్తితో లక్ష్మీదేవిని ఆరాధించి మీ అప్పుల బాధల నుండి విముక్తి పొందండి. ఈ రోజున చేసే ఏ చిన్న మంచి పనైనా మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.